అలానే అతను మహాసేన రాజేష్ ఆయన వచ్చి ఆయన చూసిన దాన్ని బట్టి అక్కడ బాడీని చూసి గాని, అక్కడ సంఘటన చూసి అతను కూడా ఇది ప్రమాదవశాత్తు జరిగింది అంటే, అతను కూడా పొలిటికల్ దీనిలో ఉన్నాడు. ఆయన రాజకీయంలో ఆయన అడుగులు వేస్తున్నాడు ఇప్పుడే. ఇటు ద ఇటువంటి ఉదంతాన్ని తీసుకొని ఆయన కూడా పొలిటికల్‌గా నేను ప్రముఖంగా బలపడేటట్టు నేనేదైనా దానికి ఒక బేస్‌గా దీన్ని ఈ ఉదంతాన్ని తీసుకొని చేయాలి అనుకుంటే అతను చెయ్యొచ్చు. కానీ అతను వచ్చి చూసిన తర్వాత వాస్తవంగా ఇది అక్కడ వాస్తవాన్ని చూసి అక్కడ ఉన్న డెడ్ బాడీని చూడటము. దాని తర్వాత ఇది ఇట్లా జరిగింది. ఇది యాక్సిడెంటల్ డెత్తే. హత్య కాదు అన్నట్టు ఆయన మాట్లాడటము. దాంతో ఈయన మళ్ళీ అజయ్ బాబు అంటున్నాడు అక్కడ మాసేన రాజేష్ మాట్లాడితే మా క్రైస్తవులందరూ చెప్పులును, గుడ్లేసేసి కొడదాం అనుకున్నారు బాటిల్లేసి. ఈలోపు ఆయన ఎళ్ళిపోవటం జరిగిందన్నారు. అంటే వాస్తవం మాట్లాడితే వాళ్ళ వాళ్ళనైనా గాని ఎవరినైనా వీళ్ళు కొట్టేయడానికి రెడీగా ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి.